హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ రెజ్యూమ్లో ఎలా యాడ్ చేయాలి, లైక్ రెజ్యూమ్లో మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ని లైక్ ప్రొఫెషనల్గా ఎలా మెన్షన్ చేయాలి, నీట్గా ఎలా లైక్ రిప్రజెంట్ చేయాలి అని చెప్పేసి సో కంప్లీట్గా అయితే చూద్దాం. సో వై ఆర్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్? సో మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి చూస్తే, లైక్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సెక్షన్స్ ఆఫ్ టెక్నికల్ రెజ్యూమ్. సో టెక్నికల్ రెజ్యూమ్లో సో ఆబ్వియస్గా మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అనేవి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సెక్షన్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో దే హెల్ప్ రిక్రూటర్స్ అండర్స్టాండ్ హౌ యూ అప్లై ఎంఎల్ కాన్సెప్ట్స్ టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. సో ఆ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అనేవి లైక్ రెజ్యూమ్లో మనం ప్రొఫెషనల్గా మెన్షన్ చేయడం ద్వారా సో అదేం చేస్తుంది, లైక్ రిక్రూటర్స్కి అర్థమవుతుంది అనమాట. సో వాటి వల్ల లైక్ మనం జస్ట్ స్కిల్ ఒకటి మెన్షన్ చేయలేదు, ఆ స్కిల్ అప్లై చేసి లైక్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసాం. అదేవిధంగా లైక్ దే హెల్ప్ రిక్రూటర్స్ అండర్స్టాండ్ హౌ యూ అప్లై ఎంఎల్ కాన్సెప్ట్స్ టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అనమాట. లైక్ ఎంఎల్ కాన్సెప్ట్స్ అనేవి అప్లై చేసి లైక్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేసామని చెప్పేసి లైక్ అండర్స్టాండ్ చేసుకోవడంలో హెల్ప్ అవుతుంది అనమాట రిక్రూటర్స్కి. సో ఏ గుడ్ ప్రాజెక్ట్ సెక్షన్ షుడ్ క్లియర్లీ షో ద ప్రాబ్లమ్ యూ సాల్వ్డ్. సో ఒక గుడ్ ప్రాజెక్ట్ అనేది లైక్ ఎలా ఉండాలి మనకి, లైక్ క్లియర్గా ఇవన్నీ కూడా లైక్ మెన్షన్ చేయాలన్నమాట. సో ఎటువంటి ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం అండ్ టెక్నాలజీస్ ఏం యూజ్ చేసాం, సో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎటువంటి టెక్నాలజీస్ అనేవి యూజ్ చేసాం అండ్ మన కాంట్రిబ్యూషన్ ఏంటి, లైక్ యువర్ కాంట్రిబ్యూషన్. సో ప్రాజెక్ట్లో యువర్ కాంట్రిబ్యూషన్ అండ్ ఫైనల్ అవుట్కమ్ ఏమొచ్చింది. సో ఈ విధంగా లైక్ సింపుల్గా అనమాట. సో ప్రాబ్లం ఏంటి అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎటువంటి టెక్నాలజీస్ యూజ్ చేసాం, అదేవిధంగా యువర్ కాంట్రిబ్యూషన్ అండ్ ఫైనల్ అవుట్కమ్. సో ఈ విధంగా క్లియర్గా లైక్ ప్రాజెక్ట్ అనేది మెన్షన్ చేయాలంట ప్రాజెక్ట్ సెక్షన్లో. సో ప్రాజెక్ట్స్ ప్రూవ్ యువర్ ప్రాక్టికల్ స్కిల్స్ బెటర్ దాన్ సర్టిఫికేట్స్ అలోన్. సో జస్ట్ సర్టిఫికేట్స్ అనేవి లైక్ మెన్షన్ చేయడం ద్వారా మనకి లైక్ ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్నట్లుగా ఎలా ప్రూవ్ అవుతుంది, లైక్ ప్రాజెక్ట్స్ చేయడం ద్వారా. సో జస్ట్ సర్టిఫికేట్స్ అనేవి మెన్షన్ చేస్తే లైక్ ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి లైక్ ఉన్నాయా లేవా అని చెప్పేసి లైక్ రిక్రూటర్స్ దగ్గర మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవ్వదు అనమాట. సో ప్రాజెక్ట్స్ అనేవి మెన్షన్ చేయడం ద్వారా లైక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది అన్నట్టుగా రిక్రూటర్స్ అయితే అండర్స్టాండ్ చేసుకుంటారు. అదేవిధంగా లైక్ మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో సర్టిఫికేట్స్తో పాటు లైక్ ప్రాజెక్ట్స్ కూడా మెన్షన్ చేయాలి. సో స్కిల్స్, ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేట్స్, సో ఇవన్నీ కూడా లైక్ నీట్గా మెన్షన్ చేయడం ద్వారా లైక్ మనకి మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది రిక్రూటర్స్ దగ్గర. సో ఇక్కడ సింపుల్గా మనకి ఒక ఇమేజ్ అయితే ఉంది, లైక్ హౌ టు యాడ్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ టు యువర్ రెజ్యూమ్. సో చూస్ బెస్ట్ ప్రాజెక్ట్స్. సో లైక్ మీరు చేసిన ప్రాజెక్ట్స్లో సెలెక్ట్ 2 to 3 ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్స్ అనమాట. సో అవాయిడ్ సింపుల్ లైక్ సింపుల్ ప్రాజెక్ట్స్ కాకుండా లైక్ ఏవైనా లైక్ 2 to 3 ఇంపాక్ట్ ఫుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, లైక్ బెస్ట్ ప్రాజెక్ట్స్. సో వాటిని అయితే చూస్ చేసుకోవాలి అండ్ ఎన్ష్యూర్ వెరైటీ. సో ప్రాజెక్ట్స్లో లైక్ ఎన్ఎల్పి, కంప్యూటర్ విజన్, రిగ్రెషన్, సో ఇటువంటి కాన్సెప్ట్స్ అనేవి లైక్ వెరైటీ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రాజెక్ట్స్ అనేవి చూస్ చేసుకోవాలి. అండ్ స్ట్రక్చర్ యువర్ ప్రాజెక్ట్. సో స్ట్రక్చర్ అంటే ఏంటి, లైక్ క్లియర్గా ప్రాజెక్ట్ సెక్షన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. క్రియేట్ క్లియర్ ప్రాజెక్ట్ సెక్షన్, లైక్ యూజ్ యాక్షన్ వర్బ్స్. సో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అనమాట, లైక్ యాక్షన్ వర్బ్స్ అని చెప్పేసి లైక్ డెవలప్డ్, ఇంప్లిమెంటెడ్, డిప్లాయిడ్ అని చెప్పేసి. సో ఇటువంటి యాక్షన్ వర్బ్స్ అనమాట. సో ఇటువంటి కీవర్డ్స్ అనేవి యాక్షన్ వర్బ్స్ అనేవి. సో ఇటువంటి వర్డ్స్ అనేవి యూజ్ చేయాలి, డెవలప్డ్, ఇంప్లిమెంటెడ్, డిప్లాయిడ్ అని చెప్పేసి. అదేవిధంగా హైలైట్ ఇంపాక్ట్ అండ్ మెట్రిక్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ స్టేట్ ద ప్రాబ్లమ్ సాల్వ్. సో ఎటువంటి ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసామని చెప్పేసి లైక్ ఆ ప్రాబ్లమ్ మెన్షన్ చేసిన తర్వాత సో క్వాంటిఫై రిజల్ట్స్. లైక్ ఈ విధంగా నెంబర్స్ మెన్షన్ చేయాలన్నమాట. లైక్ ఇంపాక్ట్ కానీ మెట్రిక్స్ కానీ హైలైట్ చేయాలి. లైక్ అచీవ్డ్ 95% అక్యూరసీ. అదేవిధంగా రెడ్యూస్డ్ ప్రాసెసింగ్ టైం బై 30%. సో ఈ విధంగా లైక్ ఇంపాక్ట్ అండ్ మెట్రిక్స్ని హైలైట్ చేయడం ద్వారా లైక్ రెజ్యూమ్ అనేది ఏటీఎస్ ఫ్రెండ్లీ అవుతుంది. అదేవిధంగా రిక్రూటర్స్ దగ్గర కూడా మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది. మెన్షన్ టూల్స్ అండ్ లైబ్రరీస్ లైక్ టెన్సర్ఫ్లో, పైటార్చ్, సైకిట్లర్. సో ఈ విధంగా లైక్ టూల్స్ అండ్ లైబ్రరీస్ని మెన్షన్ చేయాలి. సో ప్రాబ్లం ఏంటి, అదేవిధంగా లైక్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎటువంటి టెక్నాలజీస్ అనేవి యూజ్ చేసాం, ఎటువంటి టూల్స్, లైబ్రరీస్ యూజ్ చేసాం అండ్ అదేవిధంగా కాంట్రిబ్యూషన్, అదేవిధంగా
ప్రాజెక్ట్లో లైక్ ఇటువంటి ఇంపాక్ట్స్ అండ్ మెట్రిక్స్ని హైలైట్ చేయాలి అండ్ ఫైనల్ అవుట్కమ్ అన్నమాట. సో ఫైనల్గా ఏంటి, ఇంక్లూడ్ లింక్స్ అండ్ డిప్లాయ్మెంట్. సో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి లైక్ గిట్హబ్లో అప్లోడ్ చేసి సో ఆ గిట్హబ్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం కానివచ్చు. సో ఏదైనా లైక్ లైవ్ డెమో కానీ లైక్ వెబ్ యాప్ లింక్ ఉంటే సో ఆ లింక్ ఇంక్లూడ్ చేయడం. సో ఏదైనా షార్ట్ వీడియో డెమాన్స్ట్రేషన్ ఉంటే సో అది కూడా యాడ్ చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా లైక్ స్టెప్ బై స్టెప్ ప్రాజెక్ట్ అనేది నీట్గా మెన్షన్ చేయాలి. లైక్ బెస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ 2 to 3 ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్స్ని చూస్ చేసుకోవాలి, వెరైటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉండాలి. లైక్ సిమిలర్గా ఉన్న ప్రాజెక్ట్స్ కాకుండా లైక్ వెరైటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ లైక్ NLP, కంప్యూటర్ విజన్, రిగ్రెషన్స్ ఈ విధంగా. సో నెక్స్ట్ స్ట్రక్చర్ చేయాలన్నమాట. సో క్లియర్ సెక్షన్ క్రియేట్ చేయడం కానివచ్చు, యాక్షన్ వర్బ్స్ యూస్ చేయడం, అదేవిధంగా ప్రాబ్లమ్ని నీట్గా మెన్షన్ చేయాలి. లైక్ ఎలా సాల్వ్ చేసాం, ప్రాబ్లం ఏంటి, ఎలా సాల్వ్ చేసాం, ఎటువంటి టెక్నాలజీస్ యూస్ చేసాం, అదేవిధంగా కాంట్రిబ్యూషన్ ఏంటి అండ్ మెట్రిక్స్ ఏంటి, ఫైనల్ అవుట్కమ్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ ఏవైనా లింక్స్ ఉంటే గిట్హబ్ లింక్స్ కానివచ్చు, లైవ్ డెమో లింక్స్, వీడియో లింక్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ లైక్ సింపుల్గా మనకి వాట్ షుడ్ యూ ఇంక్లూడ్ అని చెప్పేసి చూస్తే రైట్ ప్రాజెక్ట్స్ ప్రొఫెషనల్లీ. సో ప్రొఫెషనల్గా మెన్షన్ చేయాలి. ఫర్ ఎవ్రీ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ప్రాజెక్ట్ టైటిల్ ఇంక్లూడ్ చేయాలి. సో ఫస్ట్ ప్రాజెక్ట్ టైటిల్. సో ప్రాజెక్ట్ ఏంటి అని చెప్పేసి సో ప్రాజెక్ట్ టైటిల్, అదేవిధంగా ఆబ్జెక్టివ్. సో ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, సో వాట్ ప్రాబ్లమ్ డిడ్ యూ సాల్వ్. సో ఎటువంటి ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసాం, ఆబ్జెక్టివ్ ఏంటి అని చెప్పేసి మెన్షన్ చేయాలి. తర్వాత టెక్నాలజీస్ యూజ్. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎటువంటి టెక్నాలజీస్ అనేవి యూజ్ చేస్తాం, సో ప్రాజెక్ట్లో ఎటువంటి టెక్నాలజీస్ అనేవి యూజ్ చేస్తాం అని చెప్పేసి పైథాన్, scikit-learn, pandas, numpy ఎక్సెట్రా. సో ఈ విధంగా లైక్ ఆ ప్రాజెక్ట్లో యూజ్ చేసిన టెక్నాలజీస్ అండ్ టూల్స్ అవన్నీ కూడా మెన్షన్ చేయాలి. అదేవిధంగా డేటా సెట్ సోర్స్. సో ప్రాజెక్ట్ రిలేటెడ్ డేటా సెట్ అనేది ఎక్కడి నుంచి కలెక్ట్ చేసామని చెప్పేసి డేటా సెట్ సోర్స్ కానివచ్చు. అండ్ యువర్ రోల్ అండ్ కీ ఫీచర్స్. సో యువర్ రోల్, సో ప్రాజెక్ట్లో ఎటువంటి కాంట్రిబ్యూషన్ అనేది చేసాం, మన రోల్ ఏంటి, అండ్ కీ ఫీచర్స్ ఏంటి, ప్రాజెక్ట్ యొక్క కీ ఫీచర్స్ ఏంటి, అండ్ ఫైనల్గా ప్రాజెక్ట్ అవుట్కమ్ ఆర్ రిజల్ట్. సో ఫైనల్గా ప్రాజెక్ట్ అవుట్కమ్ ఏంటి, రిజల్ట్స్ ఏంటి అని చెప్పేసి సో ఈ విధంగా ప్రొఫెషనల్గా మెన్షన్ చేయాలన్నమాట. సో కీప్ ద డిస్క్రిప్షన్ షార్ట్, క్లియర్ అండ్ ఫోకస్డ్ ఆన్ యువర్ కాంట్రిబ్యూషన్. సో లైక్ డిస్క్రిప్షన్ అనేది లైక్ షార్ట్గా ఉండాలన్నమాట. లైక్ షార్ప్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, ఫోకస్డ్ ఆన్ యువర్ కాంట్రిబ్యూషన్. సో మేక్ యువర్ ప్రాజెక్ట్స్ స్టాండ్ అవుట్ అనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే సింపుల్గా ఈ విధంగా అయితే మెన్షన్ చేస్తారు, లైక్ బిల్ట్ ఏ మెషిన్ లెర్నింగ్ మోడల్. సో ఈ విధంగా సింపుల్గా మెన్షన్ చేయకూడదు అనమాట. సో కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాలి. సో రైట్ సంథింగ్ లైక్ డెవలప్డ్ ఏ హౌస్ ప్రైస్ ప్రెడిక్షన్ మోడల్ యూజింగ్ పైథాన్ అండ్ scikit-learn. సో ఈ విధంగా మెన్షన్ చేయడం కానివచ్చు. విధంగా పర్ఫార్మెడ్ డేటా క్లీనింగ్, ఫీచర్ ఇంజనీరింగ్ అండ్ మోడల్ ఎవాల్యుయేషన్ అండ్ అచీవ్డ్ రిలయబుల్ ప్రెడిక్షన్ పర్ఫార్మెన్స్ యూజింగ్ రిగ్రెషన్ టెక్నిక్స్. సో ఈ విధంగా లైక్ డీటెయిల్గా మెన్షన్ చేయాలి. ప్రాజెక్ట్ టైటిల్, టెక్నాలజీస్ అండ్ ఏం అచీవ్ చేసాం, ప్రాజెక్ట్ అవుట్కమ్స్ ఏంటి, సో ఈ విధంగా మెన్షన్ చేయాలి. ఆల్సో ఇంక్లూడ్ గిట్హబ్ రెపాజిటరీ లింక్, అదేవిధంగా లైవ్ డెమో ఇఫ్ అవైలబుల్, అదేవిధంగా పోర్ట్ఫోలియో, వెబ్సైట్ అనేది ఆప్షనల్ అనమాట. సో దీస్ అడిషన్స్ మేక్ యువర్ రెజ్యూమ్ మోర్ క్రెడిబుల్ అండ్ ఈజియర్ ఫర్ రిక్రూటర్స్ టు ఎవాల్యుయేట్. సో ఫైనల్ రెజ్యూమ్ చెక్ లిస్ట్ చూస్తే లైక్ బిఫోర్ యాడింగ్ ML ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ 3 to 5 క్వాలిటీ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్. లైక్ 3 to 5 క్వాలిటీ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అనేవి చూస్ చేసుకొని సో ఆ ప్రాజెక్ట్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో హైలైట్ యువర్ కాంట్రిబ్యూషన్, నాట్ జస్ట్ ద ప్రాజెక్ట్ నేమ్. సో క్లియర్గా మెన్షన్ చేయాలి ప్రొఫెషనల్గా ప్రాజెక్ట్ నేమ్ కానివచ్చు, లైక్ ప్రాజెక్ట్ టైటిల్, టెక్నాలజీస్, కాంట్రిబ్యూషన్, ప్రాజెక్ట్ అవుట్కమ్, సో అంతా కూడా మెన్షన్ చేయాలి. సో మెన్షన్ ద టూల్స్, లైబ్రరీస్ అండ్ ఆల్గరిథమ్స్ యూజ్డ్. అదేవిధంగా క్వాంటిఫై రిజల్ట్స్ వేర్ ఎవర్ పాసిబుల్. అండ్ గిట్హబ్ రిపాజిటరీస్ ఏమైనా ఉంటే లైక్ కీప్ గిట్హబ్ రిపాజిటరీస్ క్లీన్ అండ్ వెల్ డాక్యుమెంటెడ్. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్
అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అనమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ స్టార్ట్ డేట్ వచ్చి కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22nd August 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.